మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ముందు మేధావులే నీరు గారిపోయి దుర్మార్గ పనులు చేసే వాళ్ళకి, అవినీతి పనులకి మేధావులే మొత్తం రాసిచ్చేది ఉపన్యాసాలన్నీ. వాళ్ళ తరఫున వాదించేది కూడా వీళ్ళే పొద్దునే టీవీలో కూర్చుని సిగ్గు ఎగ్గు లేకుండా. మీరు చేయలేదంటే మీరు చేయలేదు, అందరూ కలిసి దేశాన్ని ఉంచండి. ఇక్కడ అసలు వాదించే వాళ్ళలో మేధావులు ఉన్నారండి కొంతమంది. సాహిత్య రంగం, సామాజిక రంగం, పత్రికా రంగం, ఇలా కొంతమంది రకరకాలు మహానుభావుల పాత్రలు ధరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అవినీతి పనులను సమర్థిస్తుంటే నాకు మతిపోతుంది. అసలు ఏమి స్వార్థానికి పాల్పడుతుంటారా ఈ పెద్ద మనిషి? ఎవరో రోడ్డు మీద వాడాడంటే మీరు మేధావికి ఏం కర్మని, వాడు ఏం చదువుకున్నాడు చరిత్ర అంటే ఏం ఆయనకి కావాల్సిన ప్రయోజనాలు ఏమో అందులో ఉన్నాయి, అంతే సమర్థిస్తాడు. మేధావులైన వాళ్ళు రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం సమస్యల్లో చిక్కుకున్నప్పుడు ప్రజలకి మార్గదర్శనం చేయడానికి వీధిలోకి రావాలి తప్ప రాజకీయ పార్టీల్లో చేరకూడదు. చేరితే భ్రష్టు పడిపోతారు. చేరకూడదు, నేరుగా చేరకూడదు. జాతి భ్రష్టు పడుతుంది, రాష్ట్రం అగ్నిగుండంగా మారింది అన్నప్పుడు వచ్చి మేలుకొలపచ్చు జాతిని. ధర్మం వైపుకి మేలుకోవాలి. ఒక పార్టీ పక్షాన మాట్లాడవలసిన అవసరం మనకి లేదు. అలా అదే తప్పు అంటే అవినీతిని స్పష్టంగా సమర్థించడం. పైగా వంకరవాదన, వారు చేయలేదు వీరు చేయలేదు, వారు చేస్తే వీరు చేసిన తప్పు అవుతుందిగా. ముందు వీరు ఎందుకు చేశారో చెప్పరాదు, చెప్పలేడు. అయితే అందరూ కలిసి మింగుదాం. ఇక మన చదువులు ఎందుకు ఇక్కడ, ఇక మన జ్ఞానం ఎందుకు, మన ధర్మం ఎందుకు, మన రామాయణ భారతాలు ఎందుకు, మనకి మళ్ళీ భక్తి ఎందుకు, పని లేక ఇక భుక్తే. ఓ పక్క ఇది సమర్థిస్తారు, ఓ పక్క అది సమర్థిస్తారు. ఆశ్చర్యకరంగా ఉంటుంది. మేము ఆధ్యాత్మికంగా ఉంటామండి కానీ అవినీతి సమర్థిస్తాం. అదేమిటి, నువ్వు ఆధ్యాత్మికంగా ఉంటే అవినీతిని సమర్థించకూడదు, దాని గురించి వాదించకూడదు. అసలు మొహం మీద ఉమ్మేయాలి మనిషి కనపడితే. అంటే ఆధ్యాత్మికంగా లేవు, మనం ఉన్నట్టు నటిస్తున్నాం. ఎందుకంటే ఈ గౌరవం పొందాలి. ఇక్కడ ఆధ్యాత్మికం అనగా గౌరవం కదా. వాళ్ళు రోజు భజన చేస్తారండి, ఫలానా ఆయన ప్రవచనాలకు రోజు పెడుతూ ఉంటారండి అని వినా, రోజు టీవీ దగ్గర కూర్చొని అన్నీ చూస్తూ ఉంటారండి. గరికపాటి వారివి, చాగంటి వారివి అన్నీ. ఇప్పుడు చూసేప్పుడు నువ్వు అవినీతిని సమర్థించకూడదు. అబ్బాయి అది వేరండి, ఇది వేరండి. వేరైతే ఇంకెందుకు ఉపన్యాసాలు? అందుకని మేము కూడా ఏం చేస్తాం, విసుగొచ్చి మా ప్రయోజనాలు మేము చూసుకుంటాం. మళ్ళీ మేము అవినీతి పనులుగా తయారవుతాం. ఈ మొత్తానికి పరిష్కారం మన హృదయంలో ఉంది తల్లి, నీకు నమస్కారం. అది ఆలోచించుకో. ఆధ్యాత్మిక ప్రవచనం వింటున్నావు అంటే అవినీతికి ఓటయ్యకూడదు, అవినీతిని సమర్థించకూడదు. భార్య సమర్థిస్తే భర్త వ్యతిరేకించాలి, భర్త సమర్థిస్తే భార్య వ్యతిరేకించాలి. నీతి కోసమే మన దాంపత్యంగా ఊరికే మనమోహ లాహిరని ఎగరడానికి కాదు. ఇక్కడ ధర్మం లేనప్పుడు సంసారం దేనికి, పని లేక సామ్రాజ్యమే అవసరం లేదు. ఎంత ధర్మంగా ఉన్నా ఈ సంసారం, ఎంత కలిసి ఉన్నా ఈ సంసారం మనం ఉంటుందా? ధర్మం కోసమే సంసారం, ధర్మ నిర్వహణ కోసమే సంసారం. అధర్మాన్ని సమర్థిస్తూ సంసారం ఏంటండి? ఏమి ఈ సమర్థింపులేం పనికిరావున్న ఆధ్యాత్మిక దశలో 4 అడుగులు ముందు కేశాము అంటే అవినీతిని పక్కాగా వ్యతిరేకించవలసిందే. అదే మొదటి అడుగు, అదే చివరి అడుగు, అదే అన్ని అడుగులు. ఏ రంగంలో అవినీతిని మనం సమర్థించడానికి వెళ్ళలేదు. మన తెలివితేట ఇచ్చింది భగవంతుడు అందుకోసం కాదు. రామాయణ భారతాలను అందుకోసం దుర్వినియోగం చేయొద్దు. పైగా వీటిని వేరు, జీవితం వేరు అనుకోవద్దు, పొరపాటు. రామాయణ భారతాలే మన జీవితం. చదరంగం ఎలా ఉందో, జీవితం ఎలా ఉందో, భారత యుద్ధం ఎలా ఉంది గమనిస్తున్నాం మనం. అందుకని అధర్మపక్షాన యుద్ధం చేసిన ద్రోణాచార్యుడికి మద్దతు దొరికిన వీడు అందరినీ వేసేసాడు. నిజమే, వీళ్ళని వేసేస్తాడు. అవతల వచ్చేవాడు వేమనండి, ధరణీ భాగము గ్రెక్కునం గదల రథ్యశ్రేణి చెంచద్గతి స్ఫురణం గొప్పగా బాణజాలమునభంగుంగప్ప అత్యంత నిష్ఠుర సంతర్జన ఘోష భీషణ మహాటోభంగు దిగ్ధంతురాతురతన్ పొందగా చేరవచ్చివడి పార్థుండు అగ్గురుందాకినన్ చేరవచ్చివడి పార్థుండు అగ్గురుందాకినన్ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని తోసుకుంటూ వచ్చి అర్జునుడు 2 పాదాలు పగిలేలాగా, 2 బొటనవేళ్లు బద్దలయ్యేలాగా నమస్కార బాణం వేశాడు. అదిరాడు ద్రోణుడు. తస్మై శ్రీ గురవే నమః అనగానే, నేను గురువుని కాదురా, నేను బరువునిరా, నేను బరువుని, నేను దేశానికి బరువుని, నువ్వు నా పరువువి అన్నాడు. మనస్సులోనే అనుకున్నాడు. నేను ద్రోణాచార్యులు మనస్సులో దూరు చెబుతున్నా. ఒక బ్రాహ్మణుడు ఇలాగే ఆలోచిస్తాడు. వేదం చదివినవాడు, ధర్మశాస్త్రం తెలిసినవాడు, జీవితంలో గత్యంతరం లేక తప్పటడుగు వేసినా, తప్పుడు మనిషిని సమర్థించినా తన హృదయంలోనైనా బాధపడతాడు. వాడిని భగవంతుడు క్షమిస్తాడు. మన హృదయంలో కూడా బాధపడకపోతే అంతకంటే పాపం ఇంకోట్లేదు. తస్మై శ్రీ గురవే నమః అని నమస్కారం. నమస్కారం ఎలాగంటే, నమస్కారం పేరు మీద అర్జునుడు యుద్ధం మధ్యలోకి వచ్చి రథం దిగి శ్లోకాలు చదివితే వేసేస్తారు. అక్కడ యుద్ధంలో నమస్కారం అలా ఉండదు. బద్దలు కొట్టడమే నమస్కారం. గుండెల మీద వేస్తే యుద్ధం, పాదాల దగ్గర వేస్తే నమస్కారం.
రెండు చెవులకి తగిలేలా వేస్తే దూసుకుపోయారా, హౌ ఆర్ యూ, క్షేమంగా ఉన్నావా అని అర్థం. అదండి ఒక వీరుడు చేసే నమస్కారం. కూచిపూడి నాట్యం చేసేవాళ్ళు నమస్కారం చేస్తారు చూడండి, గుండ్రంగా తిరుగుతారు, ఇలా వేదికంతా ముందు రాగానే గలగలగలగలగల తిరుగుతారు. అది నమస్కారం, వారి పద్ధతి అది. ఒక వీరుడు నమస్కారం వేరు. ఒక కవి నమస్కారం పద్యంలో చేస్తాం మేము, ఇలా ఎందుకంటామంటే మాకేం పని, మాకు పద్యాలు వచ్చు. అందరకు నమస్కారం కొందరకే పెట్టినంత కూడని పనియవు. ఎక్కడో సభలో 20 మంది ఉన్నారు. నా కర్మ కొద్దీ అందులో పాల్గొని మాట్లాడవలసి వచ్చింది. అంతకుముందు పాల్గొన్న వాళ్ళు ఎవరెవరో వాళ్ళు వీరికి వారికి వీరికి వారికి అని వారందరి పేర్లు చెబుతున్నారు. అంత సమయం అంతా అయిపోతుంది. నాకేదో ప్రసంగించి అందులో 10 నిమిషాలు మాట్లాడితే జనానికి ఉపయోగం, ఈ నమస్కారాలు దేనికి పని లేక. అందుకోసం ఉపాయం ఎన్నుకున్నా. అందరకు నమస్కారం కొందరకే పెట్టినంత కూడని పనియవు, అందరకు పేరు పేరున వందన విడినంత సమయభంగము కాదా, అందరకు నమస్కారం. గొల్లు నవ్వారు దెబ్బకి. పండితుడేరా ఆయన, మరి మన దెబ్బే. మనకేం పని అండి, ఈ పనికి మాన వాళ్ళందరికీ దండాలు పెట్టడం. వాళ్ళు పనికొచ్చి వాళ్ళైనా పెట్టాను నేను, మా అమ్మకి తప్ప ఎవరికి పెట్టాల్సిన పని నాకు లేదు. తర్వాత నేరుగా ప్రసంగం ప్రారంభించడమే. సభంతా మాతృస్వరూపమే. వేదిక మీద వ్యక్తులను ప్రత్యేకంగా గౌరవించడం ఒకటే స్వరూపం, అంతా జగన్మాతృ స్వరూపం. మా అమ్మ జగన్మాతృ స్వరూపం. దట్స్ ఆల్, అయిపోయింది అక్కడ. మాతృదేవోభవ అనడం, పద్యం చెప్పడం, సభ మొదలు పెట్టడమే. ఈ వీడికి నమస్కారం, వారు వచ్చినందుకు కృతజ్ఞతలు, ఇవన్నీ ఉండవు. ఎంత సమయం వృధా. ఇలాగే ఉంటుంది ఆత్మవిశ్వాసం ఉన్నవాడు. విషయం అలాగే ఉండండి, ఏ మొహమాట పడకండి. 100 మందికి నమస్కారం చేయడం మన పని కాదు. ఓ పద్యంలో ఓసారి పెట్టేశాం, పైగా చమత్కారంగా పెట్టు, అందరికీ నమస్కారం అండి, కొందరికే పెడితేనేమో కొందరు కోపం వస్తుంది, కానీ అందరికీ వరుసగా పెట్టాలంటే మరి సమయం లేదు కదా. అయిపోయింది, బలేవారండి అన్నారు, మన బలేవారమే. అంచేత నమస్కారం పండితుడు పెట్టే విధానం వేరు, వీరుడు పెట్టే విధానం వేరు, ఇక్కడ అర్జునుడు పెట్టే విధానం వేరు. ధరణీ భాగము గ్రెక్కునం గదల. ఎలా వచ్చారండి, పార్థుడు రథం వస్తుంటే తిక్కన గారి పద్యం ఇలా రాశాడు. అర్జునుండు వచ్చే అంతడ రథంబున వెంట దాకేదోను పంట పండే. ఇది కుమారుని పద్యం అంటారు దీన్ని. అలా రాయకూడదు, ఇలాంటి పద్యం ఇలాగే రాయాలి, అలాగే చదవాలి. ధరణీ భాగము గ్రెక్కునం గదల రథ్యవ్రాత చెంచద్గతి స్ఫురణం బొప్పగ బాణజాలమున భంబున్ గప్ప అత్యంత నిష్ఠుర సంతర్జన ఘోష భీషణ మహాడోపంబు దిగ్ధంతురాతురతం పొందగా చేర వచ్చే ఒడి పార్థుండు అగ్గురుందాకినన్. ఏమిటా మా ధర్మరాజును పట్టుకెళ్ళిపోదామని చూస్తున్నావా? నేను బతుకుండగానే, నేను దూరంలో ఉంటే ఇక్కడ పోస్ట్ అందరూ మాకు ఫోన్ చేశాడు, వచ్చేసాం వెంటనే. ధరణీ భాగం వరకు ఎక్కువ కాదు, భూమి ఒక్కసారి భూకంపం వచ్చింది. పాకిస్తాన్లో భూకంపం వచ్చి మొత్తం వెళ్ళిపోయారు పాపం అన్న. అలాగ ఒక్కసారి భూమి కదిలిందండి. రథ్యవ్రాత చెంచద్గతి స్ఫురణం బొప్పగా. రథ్యం అంటే గుర్రాలు. ఈ గుర్రాల యొక్క సమూహం చెంచద్గతి స్ఫురణం బొప్పగా. 4 గుర్రాలు ఉన్నాయేమో, తెల్లటి గుర్రాల శ్వేతవాహన బీభత్సో విజయ కృష్ణ వ్యసాచీ ధనంజయ అర్జున పల్గొన పార్థక కిరీటి శ్వేతవాహన. ఆ శ్వేతవాహనుడై వస్తున్నాడేమో తెల్లటి గుర్రాల మీద. ఆ తెల్లటి గుర్రాల కాంతులు, వాటి పరుగులు, వాటి వేగానికి భూమి దద్దరలింది. బాణజాలమున భంబున్ గప్ప. ఆయన వేసిన బాణాల సమూహం ఆకాశాన్ని కప్పేస్తోంది. అర్జునుడా మజాక, తేలుతుంది ఆచార్యులు వారి పని. శిష్యుడు గురువు పరీక్ష రాస్తే ఒక్కోసారి శిష్యుడికి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి సందర్భాలు చరిత్రలో లేకపోలేదు. నేను పెద్దవాళ్ళు, వాళ్ళ పేర్లు చెప్పకూడదు, వాళ్ళే అన్నారు, వాడి జీవిత చరిత్రలో రాసుకున్నారు, మా శిష్యుడికే నాకంటే ఎక్కువ మార్కులు వచ్చాయని. ఏం చేస్తే పాపం ఆ మహానుభావులు ఔదార్యం అటువంటిది. అది ఇప్పుడు అర్జునుడికే ఎక్కువ మార్కులు వస్తాయి. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.